ఓం నమో నారాయణాయ నమశివాయ. గరుడ పరని మనం మాట్లాడుకున్నాం. సౌనిక మహర్షి రిమైనింగ్ అక్కడ ఉన్నటువంటి మునులంతా కూడా కలిసి సూత మహర్షి దగ్గరికి వెళ్ళారు అని. సో ఎందుకు వెళ్ళారు ఏంటి చూడండి. సూత మహర్షి దగ్గరికి వాళ్ళు వెళ్ళగానే వారిని ఆదరించి ఆసనాలు చూపించి సత్కరించిన పిమ్మట అతని ఆనతి మేరకు సౌనిక మహర్షి ఆయనని ఇలా ప్రార్థించారు. సో సూత మహర్షి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళగానే అందరం కూడా గౌరవ మర్యాదలు అవన్నీ ఇచ్చిన తర్వాత ఎవరెవరు ఎక్కడెక్కడ కూర్చోవాలి ఏంటో మొత్తం చెప్పేసినారు. సో అంతలా ఉన్నారు. దానికి వచ్చిన బట్టి చెప్పాలి కదా. అప్పుడు సౌనిక మహర్షి ఇలా అంటున్నాడు, సూత భగవాన్, మేము ఒక జిజ్ఞాస తీరుటకై మిమ్మల్ని ఆశ్రయించాం. మాకు ఒక గొప్ప కోరిక అనేది ఉంది. దాని కోరిక మేరకు అది ఎలా తీర్చుకోవాలి ఏంటి, దానికోసం మీ దగ్గరికి వచ్చాం. ఋషిశ్రేష్ఠ, ఏ ఉపాయం ద్వారా విష్ణు భగవానుని ప్రసన్నుని చేసుకోవచ్చు, ఆయనని ఎలా పూజించాలి, ముక్తి సాధన భూతమైనటువంటి తత్వమేది, విష్ణు భగవానుని ఎలా ప్రసన్నం చేసుకోవాలి, ఆయనను అసలు ఎలా పూజించాలి, ముక్తికి సాధన ఏంటి, ఇక జన్మన్నది వద్దు, ఇదే చివరి జన్మ కావాలి, ముక్తి పొందాలి మేము, దానికి మూలమైనటువంటి తత్వం అన్నది ఏది అని సూత మహర్షిని అడుగున్నారు. అప్పుడు సూత మహర్షి ఇలా అంటున్నాడు, ప్రసన్న దృక్కులను వారి వైపు ప్రశంపజేస్తూ ప్రశాంతంగా ప్రవచింపసాగాడు సూత మహర్షి ఇలా. సో వారి యొక్క అడిగినటువంటి ప్రశ్నకు అనుగుణంగా ఈయన ఆన్సర్ రావడానికి ముందు వారందరూ కూడా ప్రశాంతమైనటువంటి అట్మాస్ఫియర్లో ఉంచేశాడు. ఇక డిస్టర్బెన్స్ అనేది లేకుండా ఓన్లీ ఈయన చెప్పేది కరెక్ట్గా వాళ్ళకి రీచ్ అయ్యేలా. ఋషిశ్రేష్ఠులారా, విష్ణుదేవునికి, లక్ష్మీమాతకు, సరస్వతీదేవికి, వాయుదేవునికి, ఆదిశేషునికి, గురుశ్రేష్ఠులైనటువంటి కృష్ణ ద్వైపాయన వ్యాస భగవానునికి నమస్కరించి వారిచ్చిన జ్ఞాన సాయంతో నాకు వచ్చినదేదో మీకు విన్నవిస్తాను, వినండి. శ్రేష్ఠ తత్వ స్వరూపుడైనటువంటి విష్ణు భగవానుతో సమానులు లేరు, ఉండరు, ఉండబోరు. సో సూత మహర్షి ఏమన్నాడంటే, విష్ణుదేవునికి, లక్ష్మీమాతకు, సరస్వతీదేవికి, వాయుదేవునికి, ఆదిశేషునికి, గురుశ్రేష్ఠుడైనటువంటి కృష్ణ ద్వైపాయనుడు అంటే వ్యాస మహర్షికి అందరికీ నమస్కరించి వారిచ్చిన జ్ఞానంతో నేను మీకు విన్నవిస్తానయ్యా. మీరు అడిగిన దానికి సంబంధించి నేను చెప్తున్నా, వినండి అయ్యా. శ్రేష్ఠ తత్వ స్వరూపుడైనటువంటి విష్ణు భగవానునితో సమానులైనటువంటి వారు లేరు, ఉండరు, ఉండబోరు. నాస్తి నారాయణ సమం, నా భూతం నా భవిష్యతి. ఈ సత్యవాక్యం ద్వారా మీ కార్యసిద్ధికి నేను ప్రయత్నిస్తాను అంటున్నాడు. అంటే ఈ నారాయణుడికి అంటే విష్ణు భగవానుడికి సమానమైనటువంటి వారు ఈ భూ ప్రపంచంలో కాదు, ఈ సమస్త విశ్వంలో ఎవరు లేరు, సరి రారు, ఉండరు, ఉండబోరు. ఈ సత్యవాక్యం, ఈ నిజమైనటువంటిది ఏదైతే ఉందో దీనిని బేస్ చేసుకుని ఇప్పుడు మీరు అడిగిన దానికి తగ్గట్టుగా నేను మీ కార్యానికి తగ్గట్టుగా అడుగులు వేస్తానయ్యా అని అంటూ ఉన్నారు. సో రిమైనింగ్ అది ఎలా ఏంటి రేపు డిస్కస్ చేద్దాం.